జూబ్లీహిల్స్ అభ్యర్థిపై తేల్చుకోలేకపోతున్న బీజేపీ నామినేషన్ షురూ అయిన వీడని ఉత్కంఠ ఉప ఎన్నికల రేసులో తెరపైకి మరో నేత హైకమాండ్ వద్ద పరిశీలనలో విక్రమ్ గౌడ్ పేరు టికెట్ పై కొనసాగుతున్న సందిగ్ధత అఫీషియల్ అనౌన్స్ కు ఇంకా టైం పట్టే ఛాన్స్ ప్రచారంలో ముందడుగు పడి వాయినమంటూ చూస్తున్నాం. ఆల్రెడీ మాధవలత ఢిల్లీ వేదికగా చాలా పెద్ద ఎత్తున పైరవి చేస్తూ ఉంది. సో అదేవిధంగా ఇటు లంకల్ దీపక్ రెడ్డికి ఆల్రెడీ కన్ఫర్మ్ అయిందని చెప్తున్నప్పుడు కూడా లాస్ట్ మినిట్లో కూడా ఏమైనా జరగడానికి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. కొత్తగా విక్రమ్ గౌడ్ పేరు తెర మీదకి వస్తూ ఉంది. సో విక్రమ్ గౌడ్ ముఖేష్ గౌడ్ యొక్క తనయుడు. సో తను కూడా కొంత బలమైనటువంటి వ్యక్తిగా చూస్తూ ఉన్నారు. సో ఈ క్రమంలో జూబ్లీహిల్స్ అభ్యర్థిగా ముఖేష్ గౌడ్ కన్ఫర్మ్ చేస్తే కొంత టఫ్ ఫైట్ ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా ఎవరికి ఇస్తారు అంటే మాధవలతకి ఇస్తారా, లంకల్ దీపక్ రెడ్డికి ఇస్తారా, లేదంటే ముఖేష్ గౌడ్కి ఇస్తారా అనేది చాలా స్పష్టంగా తెలియాల్సిన అవసరం అయితే ఉంది. ఇంకా లేట్ చేస్తే బీజేపీకి ఇబ్బందికరమైనటువంటి అంశంగా చెప్పొచ్చు. జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థి ఎంపికపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. అభ్యర్థి ఎంపిక ఇంకాస్త ఆలస్యమయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇతర పార్టీలు ప్రచారం దూసుకెళ్తుండగా కాషాయ పార్టీ ఇంకా అభ్యర్థి ఎంపికపైనే మల్లా గులాల్ పడడంతో శ్రేణులు నిరాశలో ఉన్నారు. పార్టీ ఇంకా నాంచివేత ధోరణి ప్రదర్శిస్తుండటంతో పనిచేయాలనే ఉత్సాహం క్రమంగా మసకబారుతుందని తెలుస్తున్నది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైన అభ్యర్థి ఎవరనేది పార్టీ తెచ్చుకోలేకపోతున్నది. దీంతో ఆశావాహుల్లోనూ ఉత్కంఠతో పాటు నిరాశ నిస్పృహలు అలుముకున్నాయి. అఫీషియల్ అనౌన్స్ పై రాష్ట్ర నాయకత్వం రేపు మాపంటూ నాంచోదూరంతో ఉన్నట్టు తెలుస్తా ఉంది. సో కొందరు పేర్లు తెరపైకి వస్తున్నాయి. ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇప్పటికే తమ అభ్యర్థిని ప్రకటించాయి. కాగా బీజేపీ రాష్ట్ర నాయకత్వం హైకమాండ్ కు పంపిన పేర్లతో సంతృప్తిగా లేదని చర్చించుకున్నారు. ఇంకొందరు నేతల పేర్లను సైతం పంపించాలని ఆదేశించినట్టు సమాచారం. అందుకే ఇతర పార్టీల నుంచి ఎవరైనా వస్తే వారికి ఇవ్వాలనే యోచనలో ఆ అభ్యర్థి ప్రకటన ఆలస్యం చేస్తున్నట్టుగా పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతున్నది. ఎవరు ఉన్నారు? విజయారెడ్డి ఎవరైతే ఉన్నారో పీజీఆర్ కూతురు, ఆమె దింపితే బాగుంటుంది. ఆమె దింపితే గేమ్ వేరేలా ఉంటుంది. సో కొంత ఇంపాక్ట్ ఉంటుంది. కానీ మరి ఆమె వస్తుందా? ఆమెకి ఏమైనా మీరు మంచి ఒకరు గెలిచినా ఓడినా కానీ పార్టీ పరంగా లేకపోతే ఇంకా భవిష్యత్తులో మంచి పదవి ఇస్తామని చెప్పి హామీ వెళ్తే రావడానికి అవకాశం ఉంటుంది. సో అదేవిధంగా ఇక్కడ ఏం జరుగుతూ ఉంది? ఇక్కడ చేస్తున్నట్టుగా పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతున్నది. ఇంకా బలమైన నేత ఉంటే బెటర్ అనే యోచనలో పార్టీ ఉన్నట్లు తెలుస్తున్నది. ఈ తరుణంలో మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ తనయుడు విక్రమ్ గౌడ్ పేరు సైతం పరిశీలనలో వచ్చినట్టుగా సమాచారం. పలువురు ఎంపీలు ఆయనకు టికెట్ ఇస్తే బాగుంటుందని హైకమాండ్ వద్ద ప్రపోజల్ పెట్టినట్టుగా తెలుస్తుంది. బీజేపీ నుంచి ప్రధానంగా రేసులో ఉన్నటువంటి లంకల్ దీపక్ రెడ్డితో పాటు కీర్తిరెడ్డి ఉన్నారు. తాజాగా విక్రమ్ గౌడ్ పేరు తెరపైకి రావడంతో బీసీ సామాజిక వర్గానికి టికెట్ వస్తుందా అనే చర్చ మొదలైంది. ఎందుకంటే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీసీని సీఎం నినాదంతో బీజేపీ ఉంది. అలాగే బీసీలకు ప్రాధాన్యత ఇచ్చే పార్టీగా ముద్ర పడడంతో ఈ చర్చకు మరింత బలం చేకూరింది అంటూ చూస్తా ఉన్నాం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి అగ్ని పరీక్ష అయోమయంలో బీజేపీ శ్రేణులు అంటూ చూస్తా ఉన్నాం. సో విక్రమ్ గౌడ్కు అవకాశం ఇస్తే పార్టీకి ప్లస్ అవుతుందట. ఎట్లా చూద్దాం. జూబ్లీహిల్స్ బైపోల్ బరిలో విక్రమ్ గౌడ్కు అవకాశం కల్పిస్తే ఆయన కలిసి వచ్చే అంశాలు సైతం హైకమాండ్ వద్ద ఎంపీలు వివరించినట్లు తెలిసింది. ముఖేష్ గౌడ్ కాంగ్రెస్ నేత కావడంతో పాత కాంగ్రెస్ ఆయన వెంట ఉంటుందని, అలాగే బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారు కూడా సపోర్ట్ గా నిలిచే అవకాశం ఉందని, ఇది కాషాయ పార్టీకి ప్లస్ అవుతుందని హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం అంటూ చూస్తాం. సో ఇక్కడ విషయం ఏంటంటే చాలా స్పష్టంగా బీజేపీ కొంత ప్రభావం చూపించగలగాలి జూబ్లీహిల్స్ ఎన్నికలు. లేదంటే బీజేపీకి ఇబ్బందికరమైన అంశమే. గతంలో వచ్చినట్టు 25,000 ఓట్ల కంటే కూడా ఎక్కువ రావాలి. కానీ వస్తాయా రావా అనేది మరి ప్రజల మూడును బట్టి ఉంటుంది. కాకపోతే ఇక్కడ బలమైనటువంటి అభ్యర్థులు ఉన్నారు. నవీన్ యాదవ్ ఒకవైపు, అటు మాగంటి గోంపిరాజ్ సెంటిమెంట్ ఒకవైపు. మరి వీళ్ళు ఏం చేస్తారు? బీజేపీ ఇంత డిలే చేస్తూ ఉంటే ఎప్పుడు అభ్యర్థులు ప్రకటిస్తారు? ఎప్పుడు క్యాడర్కి అవకాశం వస్తుంది? వాళ్ళ ప్రచారం చేద్దాం అనుకుంటే మీరంతా నీరుగారుస్తున్నట్టు తెలుస్తూ ఉంది. మరి ఎంతవరకు పోతుందో ఏందో చూడాల్సిన అవసరం అయితే ఉంది.